పగటి కాలంలో మాట్లాడారు. గతంలో ప్రియులారా చాలా మంది మాట్లాడారు. ఒక సహోదరుడు 1999లో మాట్లాడారు, నా కుమారుడు ఆదాము నీకు శ్రమలు రాబోతా ఉన్నాయి అని. ఆ సహోదరి మాట యవ్వనస్తురాలు ఆమె, పైగా మన శిరీష కంటే చిన్న వయసు ఉంటుంది, అప్పుడు వివాహం కాల పిల్లకి. యవ్వనస్తురాలు ప్రియులారా మందిరానికి వచ్చింది. రాత్రి వేళ మాట్లాడాడు దేవుడు ఆమె ద్వారా, నా కుమారుడు ఆదాము నీకు శ్రమలు రాబోతాయి అంది. 2000 నుంచి ఆ ప్రవచనం ప్రియులారా దాదాపు మమ్ములను 2006 వరకు వెంటాడి ఆ శ్రమలు, 2007 వరకు, ఇంకా 2008 వరకు వెంటాడుతూనే ఉన్నాయి. ఆ యవనస్తురాలు ఆ ప్రవచనం ఏ రీతిగా చెప్పిందో ఆ ప్రవచనం అంతా కూడా ప్రియులారా మేము దాదాపు 7 సంవత్సరాలు అనుభవించాం. ఆ శ్రమలు 7 ఏండ్ల శ్రమలు అనుభవించాం. ఆ తర్వాత 2010లో మరొక ప్రవచనం చెప్పారు. 2016లో బాంబేలో ఉన్నటువంటి వెంకట గారు ఒక ప్రవచనం చెప్పారు. పేరు పిలిచాడు. దాదాపు 500 మందిలో నేనున్నాను. నేను ఎవరానికి తెలియదు. మన యేసుపాదం గారు యెరూషలేము ప్రార్థనా మందిరంలో కూడి జరుగుతూ ఉంది పగలు. 500 మంది పైన వచ్చారు. ఇక్కడ ఎవరు ఆదాము ఉన్నారా అన్నాడు. నేను చెప్పాను ఆయనకి, ఎవరని చెప్పాను. 500 మందిలో పేరు పెట్టి పిలిచి ఎవరు ఆదాము ఉన్నారు నిలబడమన్నాడు. ఇక్కడ ఎవరు ఆదాము ఉన్నాడు నిలబడండి అన్నాడు. పగటి కాలం జరిగింది ఈ యొక్క ప్రవచనం. దేవుడిని దీవిస్తున్నాడు, దేవునికి అభివృద్ధినిస్తున్నాడు. ఏదైతే వెంకట గారు ఆయన బ్రాహ్మణ కుటుంబం నుంచి రక్షించబడి ప్రవచనాలు చెప్తా ఉంటాడు. అది దేశానికి ముఖ్యమంత్రి ఎవరవుతారో కూడా చెప్తాడు ఆయన. అలాంటి దైవజనుడు వచ్చాడు అప్పుడు చెప్తే ఆ యొక్క ప్రవచనం ఫలితం చూస్తున్నాం. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు ఇప్పటి వరకు అనుభవిస్తూనే ఉన్నాం. మరొక సహోదరుడు భాషల ద్వారా మాట్లాడుతూ అది రాసిన భాషలు కూడా ఏం మాట్లాడాడు ఆయన, అది కూడా దేవుడు నెరవేర్చాడు. నీ పిల్లలు గొప్పవారు అవుతారు అన్నాడు ఆయన. అసలు ఆశ్చర్యం అండి అది. దేవుడు నీకు ఇచ్చినటువంటి పిల్లలను దేవుడు వృద్ధిపరచబోతా ఉన్నాడు. అన్య భాషలతో పావు గంట మాట్లాడాడు ఇదే స్థలంలో. ఇక్కడే ప్రార్థన కూడిక పెట్టాను, సేవకుల కూడిక. సేవకుల కూడికలో ఆ సేవకుడు ప్రియులారా ఆయన ముస్లిం కన్వర్టెడ్. ఆయన నీ పిల్లలు దేవుడు గొప్పవారిగా చేయబోతా ఉన్నాడు అన్నాడు. ఏది నిరర్ధకం కాలేదండి, ఏదియో నిరర్ధకం కాలేదు. దేవుడు మనతో అంటే ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తానంటే, దేవుడు మానవుల హృదయమును నా జీవితం ఎలా ఉన్నదో సమరయ స్త్రీ యొక్క హృదయాన్ని ఎరిగినవాడు, జక్క యొక్క హృదయాన్ని ఎరిగినవాడు. ఎవరు చెప్పారండి పేరు ఆయనకి? జక్కయ్య పేరు ఎవరు చెప్పారా? జక్కయ్య దిగు అన్నారు. ఎవరు చెప్పాలంతకు ముందు? ఎక్కడో చెట్టు మీద ఉన్నాడు చూడాలి, పొట్టివాడు కదా. అయ్యా పలానా వాడు జక్కయ్య ఉన్నాడయ్యా, ఈ మార్గం వెళ్తాం కదా అని ఎవరు చెప్పిన వాడు లేరు ఆయనకి. ఆడికి వెళ్ళాడు. ఆగమన్నారు ఎవరైనా? అక్కడ ప్రభువుని అక్కడ చెట్టు ఉంది, చెట్టు మీద ఎక్కుతున్నాడు చూడాలా చెప్పారా? ఎవరు చెప్పలేదండి. అక్కడికి ప్రయాణం చేస్తున్నాడు, వేల మంది సమూహం వెంబడిస్తా ఉన్నారు. చెట్టు రాగా లాగారు, జక్కయ్య దిగను. తెలుసండి దేవునికి. అంజూరపు చెట్టు దగ్గర ఎవరున్నారు? నతనీయులు ఉన్నారు. ఎవరని చెప్పారా పేరు? నతనీయులు ఉన్నాడయ్యా. ఏమన్నాడు ఆయన గురించి? ఈ నతనీయునిలో ఏ కపటము లేదు. హృదయం ఎరిగిన దేవుడు అండి. మనం మారు మనసు పొందామా లేదా? ఆత్మీయంగా ఉన్నామా లేదా? పరిశుద్ధంగా ఉన్నామా లేదా? మనుషులను సంతోషపెట్టే వారంగా ఉన్నామా లేదా? మనుషులను సంతోషపెట్టే వారంగా ఉండకూడదు, దేవుని సంతోషపెట్టే వారంగా ఉన్నామా లేదా? పౌలు అంటాడు, మీరు మనుష్యులను సంతోషపెట్టువారైతే మీరు దేవునికి దాసులు. నా జీవితంలో ఇప్పటి వరకు ప్రియులారా నేను ఎవరిని పొగడలేను, నాకు అలవాటు రాలా, దేవుడు అలవాటు చేయలే. ఫలానా వ్యక్తి అసలు ప్రసంగం మొదలు పెడితే ఆ ప్రసంగంలో మనుషులను పొగిడినటువంటి సందర్భాలు చాలా, ఒక నిమిషం కూడా ఉండదు దాదాపు. మనుష్యులను గణపరిచిన, మనుషులను పొగిడిన, మనుషులను కీర్తించిన, మనుషులను ప్రశంసించినటువంటి మాటలు ప్రియులారా నేను చెప్పినటువంటి వర్తమానాలలో ఎక్కడ దాదాపు ఎవరు కనిపించారు అనుకుంటే అదే నాకు ఆశీర్వాదం అనుకుంటున్నాను. మనుష్యులను సంతోషపెట్టే విధంగా మాట్లాడితే ప్రియులారా
వారు క్రీస్తుకు సేవకులు కానే కాదు, వారు దైవజనులు కానే కారని పౌలు స్పష్టంగా రాశాడు. చివరికి ముగిస్తున్నాను ఇక. దేవుడొక్కడే మానవ హృదయములను ఎరిగినవాడు. ప్రకటన గ్రంథము ప్రియులారా, ప్రకటన గ్రంథము ఎక్కువ సమయం తీసుకున్నట్టుంది. 22వ అధ్యాయం 12వ వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి చుట్టకు నేను సిద్ధపరిచిన జీతము వాని వాని క్రియ చొప్పున. వాని వాని మంచివైనా చెడ్డవైనా, చెడ్డ హృదయమైనా మంచి హృదయమైనా, మంచి జీవితమే చెడ్డ జీవితమైనా, మనం చెడ్డవారిని మంచి అన్నా మంచివారిని చెడ్డ అన్నా ఉపయోగం ఏమి ఉండదు. మానవుని మాట ద్వారా ప్రియులారా, దోషులను నిర్దోషులన్నా కానీ, నిర్దోషులను దోషులుగా మనం మాట్లాడినా కానీ ఈ మాట ఎవరికి ఉపయోగం ఉండదు, ఆశీర్వాదం ఉండదు. కానీ మనుషులు ప్రియులారా, ఒక మంచి మాట, మనుషులు దేవుని మాటకు మార్పు చెందని వారుగా ఉంటున్నారు. కానీ మనుషుల మాటకు చాలా మార్పు చెందుతున్నారు. భార్య చెప్తా ఉంటుంది భర్తకి, భర్త భార్య మాట వింటాడు, ఊరినే మారిపోతాడండి. ఒక కుటుంబంలో ప్రియులారా, ఒక పురుషుడు చెప్తే భార్య మారిపోతా ఉంటది, భర్త చెప్తే భార్య చెప్తే భర్త మారిపోతా ఉంటాడు, భర్త చెప్తే భార్య కూడా మారిపోతా ఉంటుంది. అంటే మనుషుల మాట ద్వారా మారిపోతా ఉంటామే. ఎన్నో సంవత్సరాలుగా దేవుడు మాట్లాడుతుంటే ఎందుకు మార్పు రాదు మనలోనికి? ఏమండి, ఎవరు అధికారులు, మన స్నేహితులు, ఎవరో కొన్ని మాటలు చెప్తారు, ఊరినే మారిపోతాం మనం. అయ్యి ఇలా కాదు, అలా ఉండండి, నేను మీకు అండగా సహాయపడతాను కదా, మారిపోతామండి ఊరికే. మనుషులు మాటలకు మారిపోయేవారు చాలా మంది ఉన్నారు. ఎక్కువ కుటుంబాల్లో ప్రియులారా, దేవుని మాట ప్రభావం కంటే కూడా మనుషుల యొక్క మాట ప్రభావం మార్పు కలిగిస్తుంది. ఇది మంచిది కాదు, ఇది చెడ్డ క్రియ. దేవుని మాట ద్వారా మనం మారాలి. దేవుని మాట ద్వారా కలిగేటువంటి మార్పుకు మనం అంగీకరించాలి. మూలవాక్యాన్ని చెప్పి ముగిస్తాను ఇక. మూలవాక్యం ఏంటంటే అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 20వ వచనం. ఆ చదివి ముగించుకుందామండి. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము 20వ వచనం ప్రియులారా, మొదట దమస్కులోని వారికిని, యెరూషలేములోను, యూదయా దేశమంతటను, తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలెనది అంశం ఈరోజు. మారు మనసుకు తగిన క్రియలు, తగని క్రియలు మనకు వద్దండి. తగిన క్రియలు చేసే వారంగా ఉందాం. అటు రీతిగా దేవుడు మనకు సహాయం చేసి బలపరిచి మహిమకరముగా నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ఇటు మాటలు మా హృదయాలు ఇరుకట్టి ఫలింపచేయమని యేసు క్రీస్తు గణనామములో ప్రార్థిస్తున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా.